ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 10, 11 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో, మీ మనస్సులో ఎన్నో పరిమాణాలు, ఎన్నో కొత్త ఆలోచనలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు చాలా రోజులుగా మీ జీవితంలో ఆగిపోయినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు కదలడం అయితే ప్రారంభం అవుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మౌనంగా భరిస్తున్న బాధలు, ఎవరితో చెప్పుకోలేని టెన్షన్, భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, ఇవన్నీ ఇప్పుడు మీకు క్రమంగా తగ్గే శక్తి అనేది ఉంటుంది. ఈ 2 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో ఒంటరిగా మాత్రమే, చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇక్కడ లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 10, 11 తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏదో కొత్తగా జరుగుతుంది అన్న భావన మీ మనస్సులో తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న మాటలు, కుటుంబ సభ్యులతో సంభాషణ, బయట వచ్చే మంచి సమాచారం, ఇవన్నీ కూడా మీ జీవితంలో మార్పులకు సంకేతాలుగా కనిపిస్తాయి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తే వారికి ఒక శుభవార్త, డబ్బు విషయంలో కూడా కొంత ఊరట లభించే సూచన, ఇవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న ఒక మహిళ లేదా ఒక విలువ పూర్తిగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమె మాటల్లో, ప్రవర్తనలో మీరు ఊహించినటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయన్నమాట. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. గతంలో మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త రూపంలో కావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో అయితే ఈరోజు మీరు ఎన్నడూ చూడని ఆనందాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు దూరమైన ఒక మహిళ మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. దూరమైన ప్రేమికులు మళ్ళీ ఈ 2 రోజుల్లో కలిసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
ఈ 2 రోజుల్లో మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సాధారణంగా తమ భావాలను బయటకు చూపించుకోరు. ఈరోజు జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీలో భావోద్వేగాలను బయటకు తీసుకురావచ్చు. ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేను అని మీరు ఆశ్చర్యపడతారు, షాక్ అవుతారు. ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది అన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు రావాల్సిన గౌరవం, మీ కష్టానికి రావాల్సిన ప్రతిఫలం, మీకు కావలసిన గుర్తింపు మీ వైపు నెమ్మదిగా వస్తున్న సూచనలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా ఆశ్చర్యపడే సంఘటనలు ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొంతమందికి మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలని చూసి కొందరు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, ఆస్తి లేదా కుటుంబ విషయాలు కొంతవరకు రహస్యంగా ఉంచడం మంచిది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి, వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత అవకాశాలు అయితే కొత్తవిగా కనిపిస్తాయి. ఎందుకంటే మీ ముందుకు వ్యాపారస్తులకు అయితే కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి అయితే మంచి మాటలు వినిపిస్తాయి, ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో అయితే మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి. జీతాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో కుటుంబంలో కూడా కొంత కాలంగా టెన్షన్ తగ్గి ప్రశాంతత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటలను మీ యొక్క కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. అలసట లేదా తలనొప్పి రావచ్చు. కొద్దిగా అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఒక చక్కటి శుభవార్త మీ జీవితాన్ని మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీ ముందుకు కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మీకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా మీకు నూతన వ్యక్తులు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు భాగోద్వేగపూరితమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ముందుగానే తగిన చర్యలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, అలాగే నీరు ఎక్కువగా తాగడం మంచిది. నరదృష్టి ప్రభావం కూడా ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు లోపల మీ గురించి అసూయ పడుతూ ఉన్నారు. మీ విజయాలను, మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో సాధారణమైన రోజులు కాదు. మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగుతున్న మీ జీవితంలో ఒక్కసారిగా కొత్త భావోద్వేగాలు, కొత్త ఆశలు, కొత్త మార్పులు ప్రవేశించే సమయం ఇది. ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే వార్త, ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె నుంచి వచ్చే సహాయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే స్థితిలో అయితే కనిపిస్తుంది. ఈరోజు ఒక స్త్రీ మీ జీవితంలో పెద్ద మార్పులు ప్రారంభం అవుతాయి. కొంతమంది ప్రేమకు సంబంధించి శుభవార్త కావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక మహిళ ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి కూడా ఉంది. ఇక కొంతమందికి మీ స్త్రీ అంటే ఆ స్త్రీ పాత్ర ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబం లేదా ఆస్తికి సంబంధించి శుభవార్త రూపంలో కూడా కలిగించవచ్చు. ఒక మహిళ ద్వారా మీకు మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక ఒక మహిళ ద్వారా మంచి సపోర్ట్ ఇవ్వడం, ఈమె జీవితం కొత్త దిశలో ముందుకు వెళ్ళే అవకాశం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అయితే మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా బలంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఆ శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, పాజిటివిటీ అనేది వస్తుంది. అలాగే ఈ 2 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.